ఈకోలి రోగం వచ్చి కోళ్ళ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నప్పుడు పైప్లైన్ని మనం ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పైప్లైన్ని ఎప్పుడు కూడా మనం H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్తో శుభ్రం చేసుకోవాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంత తీసుకోవాలి, నీరు ఎంత తీసుకోవాలి, ఈ ద్రావణాన్ని ఎంతసేపు మనము పైప్లైన్లో ఉంచాలి అనే విషయాలు ఇక్కడ చూద్దాం. మా ఫామ్లో 300 ఫీట్ల పొడవైనటువంటి నిప్పల్ మొత్తం 4 ఉన్నాయి. దానికి మేము తీసుకున్నది 162 లీటర్ల నీటిని, అదేవిధంగా 18 లీటర్ల H2O2ని. ఈ రెండింటిని అయితే తీసుకున్నాను. మనకు 100 ఫీట్ల పొడవుకు 3/4 ఇంచు పైపు ఉంటే 13.5 లీటర్ల నీరు తీసుకోవాలి, 1.5 లీటర్ H2O2 తీసుకోవాలి. ఇదే విధంగా మేమైతే తీసుకున్నాము. ఈ రెండింటిని కూడా మనము ఇక్కడ చూస్తున్నటువంటి 200 లీటర్ల ట్యాంకులో అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ముందు కొన్ని నీళ్లు ఉండాలి కింద, దాని తర్వాత H2O2 పోసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నీటితో అయితే నింపేసేయాలి. ఇక్కడ మీరు ట్యాంక్ చూస్తే ఇది 200 లీటర్ల ట్యాంక్. H2O2 జాగ్రత్త, కాళ్ళకు తగిలినా చేతులకు తగిలినా చాలా ఎక్కువగా మండుతుంది. నేను అంతా కలుపుకొని వాల్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు వాల్ ఆన్ చేయగానే ఈ రసాయన ద్రావణం అన్నది అన్ని నిప్పల్ సిస్టంలోనికి అయితే వెళ్తుంది. మనం ఈ రసాయన ద్రావణాన్ని ఒక 2 గంటల సేపు పైప్ లైన్లోనే ఉంచేలా చూడాలి. ఇక్కడ H2O2 కింద పోవడం వలన రియాక్షన్ అయితే జరుగుతుంది. నా చేతులకి తగలడం వలన చేతులు మొత్తం మండుతున్నాయి, తెల్లగా అయిపోయింది. H2O2 మరియు నీటి ద్రావణాన్ని 2 గంటల సేపు పైప్ లైన్లో అలాగే వదిలేశాను. 2 గంటల తర్వాత అవుట్ పైప్ తీసివేస్తే ట్యాంకులో ఉన్నటువంటి రసాయన ద్రావణం పూర్తిగా ఈ విధంగా బయటకైతే వచ్చేస్తుంది. భూమి మీద పడగానే ఈ విధంగా నురగలు వస్తుంది. పైప్లో మొత్తం రసాయన ద్రావణం బయటకు వచ్చిన తర్వాత ట్యాంక్ని 3 సార్లు మంచినీటితో నింపి అవుట్ పైప్ తీసివేస్తే లోపల ఉన్నటువంటి రసాయన ద్రావణం మొత్తం అంతా కూడా బయటకు వచ్చి శుభ్రం అవుతుంది.